అండ్ లక్ష్మణ్, చాలా రోజుల నుంచి లెపర్ ట్రాక్ చేస్తున్నట్టున్నావు కదా. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? 3 వీక్స్ నుంచి అయితే లెపర్ ట్రాక్ చేస్తున్నాం. కానీ ప్రెజెన్స్ అయితే ఉంది, కానీ ఎప్పుడు ఇందాకనే పగ్ మార్క్స్ ట్రేస్ చేసినట్టున్నావు కదా. అవును. సో యాక్చువల్లీ నేను ఇప్పటి నుంచో ఒకటి నాకు డౌట్, కామన్ పీపుల్ చీతా అండ్ లెపర్డ్ దీని గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. సో మనుషులపై దాడి చేసిన చిరుత పులి అని కొన్ని న్యూస్లు వస్తుంటుంది. సో అక్కడేమో చీతా ఫోటో పెడుతుంటారు అనమాట. సో ఇప్పుడు మన వ్యూవర్స్ కోసము చీతా అండ్ లెపర్డ్ డిఫరెన్షియేషన్ చెప్పాలి, నువ్వు ఎలా ఐడెంటిఫై చేయాలి? మన ఇండియాలో చీతాస్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ సునీల్. మన ఇండియాలో చీతాస్ ఎక్స్టెన్షన్ అయిపోయినాయి. 1947లో లాస్ట్ చీతా కనపడింది. ఆ తర్వాత మన ఇండియాలో చీతాస్ లేవు. సో చీతాకి లెపర్డ్కి ఎలా తేడా అంటే, రెండు క్యాట్ ఫ్యామిలీకి సంబంధించినవి, వైల్డ్ క్యాట్, బిగ్ క్యాట్ ఫ్యామిలీకి సంబంధించినవి. కానీ రెండు వాటి యొక్క ఆకారం, శరీర ఆకారం మనం కనుక్కోవచ్చు. తర్వాత వీటి శరీరం మీద డిఫరెంట్ మచ్చలు ఉంటాయి. అంటే ఇప్పుడు చీతాకో రకంగా ఉంటాయి, లెపర్డ్కో రకంగా ఉంటాయి. తర్వాత నివసించే ప్రాంతాలు, ఇప్పుడు జనరల్గా లెపర్డ్స్ అయితే మీరు చూస్తున్న ఇట్లాంటి కొండలు ఉంటాయి, ఇలాంటి కొండ ప్రాంతాలను చూస్ చేసుకుంటది. బట్ చీతాలు మాత్రం గ్రాస్ ల్యాండ్, కంప్లీట్ గా గడ్డి మైదానాలని చూస్ చేసుకుంటాయి. సో గడ్డి మైదానాలు ఎక్కువ ఆఫ్రికాలో ఉంటాయి కాబట్టి మనకు ఆఫ్రికా గడ్డి మైదానాల్లో చీతాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మోర్ ఓవర్ చీతాస్కి ఏంటంటే బాడీ, శరీరం చాలా సన్నగా ఉంటుంది. తర్వాత ఈ శరీరం మీద చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి, చుక్కలు ఉంటాయి. అదే ఉండదు కదా, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి చీతాకి. తర్వాత పెక్యులర్ ఐడెంటిఫికేషన్ మార్క్ వచ్చేసి ఇయర్ మార్క్స్ ఉంటాయి, టియర్ మార్క్స్ అని అంటారు. ఆ ఐస్ నుంచి అప్ టు చీక్ దాకా టియర్ మార్క్స్ ఉంటాయి చీతాస్ కి. లెపర్డ్ కి ఉండవు. అండ్ మోర్ ఓవర్ లెపర్డ్ ఇండియాలో ఈ రాకీ హ్యాబిట్స్ లో ఎక్కువ స్టైల్ గా ఫిక్స్ అయిపోయింది. ఇది మంచి వర్డ్, స్టెల్త్ అనిమల్ అనేది ఒక మంచి వర్డ్. లెపర్డ్ బాగా సూట్ అవుతుంది. అవి కోఎగ్జిస్ట్ అయితే ఉంటాయి, బట్ దే ఆర్ హైలీ స్టైల్త్ అనిమల్స్ ఇన్ ద రాకీ హ్యాబిట్స్. అండ్ మోర్ ఇప్పుడు మన దగ్గర ఇండియాలో వచ్చేసి మనకు కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంది. అందులో చీతాస్ ని తీసుకొచ్చి మళ్ళీ వాటిని మన రీలొకేట్ చేసి మరి మన ఇండియాకి పూర్వవైభవం తీసుకురా. న్యూ జనరేషన్స్ కూడా రీసెంట్ గా గుడ్ సైన్ యాక్చువల్లీ. సో సెంట్రల్ గవర్నమెంట్ టేక్ దట్ సినారియో మన కూనో నేషనల్ పార్క్ లో చూడొచ్చు. ఇప్పుడు ఇంకోటి అడగాలనుకుంటున్నాను, పేపర్లో కానీ మీడియాలో కానీ చూస్తుంటారు అనమాట, ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తున్న చిరుతపులి, బెంబేలు తెస్తున్న ఎలుగుబంటి, ఇవన్నీ పెట్టి మీడియా అంతా నెగిటివ్ ప్రాపగండా యానిమల్ గురించి చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, యానిమల్ దగ్గరికి అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కోసము ఇది ఏదైతే జరుగుతుందో ఇప్పుడు, సో అది హ్యూమన్ మిస్టేకా, యానిమల్ మన దగ్గరికి వస్తుందా, మనం దాని దగ్గరికి పోతున్నామా? ఇన్ వన్ వర్డ్. యాక్చువల్లీ దీనిలో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఒక పాయింట్ వచ్చేసి, ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ అంటారంటే నెగిటివ్ ఇంపాక్ట్ జరిగినప్పుడు, అంటే యానిమల్ నుంచి హ్యూమన్స్ కానీ, లేకోకుంటే క్రాప్స్ కానీ, లేకోకుంటే డ్యామేజ్ అయినప్పుడు, అంటే నెగిటివ్ ఇంపాక్ట్. జనరల్లీ కొన్నిసార్లు కోఎగ్జిస్టెన్స్ ఉంటుంది, యానిమల్స్ ని హ్యూమన్స్ కి కోఎగ్జిస్టెన్స్ ఉంటుంది, కొన్నిసార్లు కోఎగ్జిస్టెన్స్ ఉండదు. సో అలా కోఎగ్జిస్టెన్స్ లేనప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలిఫెంట్స్ తీసుకున్నారనుకోండి, ఎలిఫెంట్స్ క్రాప్ డ్యామేజ్ చేస్తాయి, సో అది నెగిటివ్ ఇంపాక్ట్. సో అది వచ్చి ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ వచ్చేసి వాటి హ్యాబిటేట్స్ ఆల్రెడీ లాస్ అయిపోయింది. అది మనం అందరికి కూడా, మన వ్యూవర్స్ కి మనం అది మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. హ్యాబిటేట్ లాస్ ఎవరి వల్ల అవుతుందంటే హ్యూమన్స్ వల్ల అవుతుంది. బిగ్గెస్ట్ ఇన్ ద ప్రపంచంలో ద బిగ్గెస్ట్ ప్రెడేటర్ ఇస్ హ్యూమన్. డేంజరస్ యానిమల్. వాడికి హ్యూమన్స్ ఏంటంటే వాళ్ళు ఎంకరేజ్ అవ్వచ్చు, లేకోకుంటే మైనింగ్ అవ్వచ్చు, లేకోకుంటే హ్యూమన్ హ్యాబిటేషన్స్ అవ్వచ్చు బియాండ్ ది ఫారెస్ట్ అన్నమాట. సో ఫారెస్ట్ ని ఆక్యుపై చేస్తారు, ఓడు భూములు చేసుకుంటారు. అండ్ ఎవ్రీ ల్యాండ్ ఆక్యుపైడ్. ఏంటంటే పోచింగ్ చేశారు, వాటికి సంబంధించిన ప్రేని. సపోజ్ ఇప్పుడు లెపర్డ్ కి బ్లాక్ బక్స్, హెయిర్స్, వీటిని హంటింగ్ చేస్తే ఏం లేకపోతే
వాటికి కంపల్సరీ విలేజెస్ రావడము, ఈ డాగ్స్ లేదంటే షీప్స్, గోట్స్ మీద అటాక్ చేయడం, తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అవును. ఇప్పుడు జనరల్‌గా విలేజెస్‌లో ఊర్లలో ఏంటంటే పల్లెటూర్లలో ప్రతి ఉగాది తర్వాత జనరల్‌గా కుందేళ్ళ వేట అంటారు. జింకల వేట అంటారు. సో, వీటిలో ఎక్కువ జింకల్ని ఈ ఉ తర్వాత ఈ కుందేళ్ళని ఎక్కువ తినేయడం వల్ల వాటికి ఆహారం అనేది లేకుండా పోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇంక మిగిలింది కుక్కలు, లేకపోతే అటువైపు ఉంటున్న గొర్రెలు గావచ్చు, మేకలు హ్మ్. గావచ్చు. ఇవి ఈజీ ప్రే అవుతాయి. సో, మనమే దాని మాంసాన్ని మనం తినేయడం వల్ల అంతే గదా! దానికి మాంసం లేకుండా దాన్ని నోటి పోతుంది. కాడ కూడా లాక్కోవడం దాని అంటారు. మన ఫుడ్ వాడుక లేకుండా భాషలో పోతుంది. చెప్పాలంటే. యెస్. దానికి ఫుడ్ లేకుండా పోతుంది. సో, హ్మ్. ఇంక ఇలాంటి సిట్యుయేషన్‌లో అది ఏం చేయాలో తెలియక ఇట్ విల్ బి లైక్ ఊర్లకి రావడం గాని, ఊర్లలో ఉన్న మేకల మీద దాడి చేయడం గాని, ఇక్కడే చూసాం. ఇప్పుడు మీరు ఏదైతే ప్లేస్‌లో ఉంటున్నారో, ఇక్కడే ఒక 2 మేకల్ని, 2 గొర్రెల్ని లాస్ట్ 3 వీక్స్‌గా అటాక్ చేసింది. హ్మ్. బికాజ్ ఇట్ ఈస్ ఎ ఈజీ ప్రే ఫర్ బఫెలో కాఫ్ ఆల్సో. బఫెలో గాఫ్‌ని కూడా అటాక్ చేసింది. సో, ఇంకోటి ఇప్పుడు జనరల్‌గా ఇది మీకు కొంతమంది జంతు ప్రేమికులకి నచ్చదు. బట్ ఏంటంటే దీనివల్ల డాగ్ పాపులేషన్ కంట్రోల్‌లో ఉంటుంది. ఎలాగా? ఈ ఊర్లలో కుక్కల పాపులేషన్ ఎక్కువ ఉండడం ఉండడం ఉండడంతో పాటు ఈ లెపర్డ్ సరౌండింగ్స్ ఏరియాస్‌లో దాదాపు డాగ్స్‌ని కంప్లీట్‌గా ఎవాక్యుయేట్ చేస్తుంది. సో, పాపులేషన్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, ఇది కొంతమంది జంతు ప్రేమికులకు నచ్చదు. నచ్చదు. కానీ నచ్చదు. జరుగుతుంది. ఇలాంటి సినారియో ఇందాకే గూడా యాక్చువల్‌గా 2 లెపర్డ్స్ ఇలా పాస్ అయ్యి మన విలేజర్స్ చెప్పారు యాక్చువల్లీ. 2 లెపర్డ్స్ ఇలా క్రాస్ అయ్యి వెళ్తే మనం పగ్ మార్క్స్ ట్రాక్ చేసాం. మార్క్స్ కూడా ఉన్నాయి. మీకు వీడియోలో వి విల్ షో యూ. థాంక్ యూ సునీల్. హ్మ్. ఓకే. థాంక్